పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నేను ఈ యొక్క శుభ శుక్రవారంలో తండ్రి నీ యొక్క సన్నిధిలో నైనా యవనస్తులందరూ ప్రభా నీకు శ్రేష్టమైన మాటను తండ్రి తెలియజేయడానికి నిలబడి ఉన్నారు ప్రభా. నైనా 7వ మాటగా ప్రభా ఐజక్ గారు నిలబడి తండ్రి నీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభా తన్ను ప్రభా నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి నోటికి బోరగా ఉండి నైనా నీ ఆత్మచేత నింపమని ఈ యొక్క చిన్న ప్రార్థన పాసను చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. మహాత్మా శరణ్యా విమోచకా అప్పగింతు తండ్రి నీకు ఆత్మానంచును గొప్ప యార్పటంబు చేసి కూలిపోతివా. మహాత్మా శరణ్యా విమోచకా. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. నేను చెప్పబోయేది ఏమిటనగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటలలో 7వ మాట నాది. 7వ మాట లూకా సువార్త 23:46 అధ్యాయం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఇలాగు చెప్పెను, ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ గొప్ప శబ్దంతో ఎందుకు అలా కేక వేశారు? ముందు మనం చూసుకుంటగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంతో చిందించి శరీరం మొత్తం రక్తంతో ఉండి ఎటువంటి బలం లేకపోయినా బలం తీసుకొని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆ గొప్ప శబ్దం ఎందుకంటే అక్కడ ఉన్న జనులందరూ వినాలని ఆయన పలికిన మాటలు వినాలని ఆ గొప్ప శబ్దంతో కేక వేశారు. అక్కడ ఉన్న పరిసయ్యులు, ప్రవక్తలు, సద్దూకయ్యులు, రోమా సైనికులు వీళ్ళందరూ వినాలని ఆ గొప్ప శబ్దముతో తండ్రి నా చేతికి నీ ఆత్మను అప్పగించుచున్నానని చెప్పాను. తిరస్కరించి తీర్పు, యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ కుమారుడు కాదని తీర్పు తీర్చిన రోమా సైనికులు, పరిసయ్యులు అందరూ తెలియాలని, ఇతను దేవుని కుమారుడే అని తెలియాలని అంత గొప్ప శబ్దంతో కేక వేశారు. అదే కాకుండా 7 అనే సంఖ్య సంతృప్తికి అనే అర్థం. ఈ ఆదికాండంలో చూసుకుంటే, ఆదికాండము మొదటి నుండి చూసుకుంటే 6 దినములు భూమి ఆకాశాన్ని సృజిస్తారు. 7వ దినమున విశ్రాంతి దినముగా భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం 6 దినాలు పనిచేసి 7వ దినాల్లో సన్నిధిలోనే ఉంటాం. అంటే మన 7 దినాలు సంతృప్తి. 6 దినాలు పనిచేసి 7వ దినాన్న విశ్రాంతి తీసుకుంటాం. దీన్ని సమర్పణ వాక్కు కూడా అంటారు. ఆయన ఇలాగ చెప్తాడు, ప్రసంగి 12:7. మన శరీరము మట్టితో తయారు చేస్తారు కదా యేసుక్రీస్తు ప్రభుల వారు. అది మన్ను అనేది మన్నులోనే కలిసిపోద్ది. చనిపోయిన తర్వాత మనం భూమిలోని కానీ అగ్నిలోని కానీ కాల్చేస్తారు. అటువంటిది మన శరీరం అనేది మన్నులోనే కలిసిపోద్ది. మన ఆత్మ మాత్రమే దేవుని యొద్దకు వెళ్తుంది.
ఆత్మ అనేది పరలోకానికి వెళ్తదా, నరకానికి వెళ్తదా అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు దినమున తీర్చుతారు. మనము పరలోకానికెళ్ళాలంటే రక్షణ తీసుకొని ఉండాల. అదే విధంగా రోమీయులకు 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి చాలు. దేవుడు బతిమాలుకొనుచున్నాడు. చాలు. సజీవ యాగము. ఇక్కడ సజీవ యాగం అని పదం ఉంది. సజీవ యాగం అంటే బ్రతికుండగానే. సజీవ యాగం అంటే మనం బ్రతికుండగానే ఎటువంటి పాపము చేయకుండా మన శరీరాన్ని అమూల్యముగా ఉంచుకుంటేనే దేవుని ఆత్మ దేవుని యొద్దకు వెళ్తది. మన శరీరం ద్వారా అబద్ధములాడుతూ, దొంగతనములు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, తప్పిదములు చేస్తూ, ఇవన్నీ చేస్తూ, పాపము చేస్తూ సజీవ యాగంగా ఉన్న ప్రభువా నా ఆత్మను తీసుకోండి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ ఆత్మ వద్దు. ఎందుకంటే మన శరీరం అనేది పాపము చేసి పాపంతో నిండి ఉన్నది. అలాంటప్పుడు మన ఆత్మ కూడా పాపంతోటే నిండి ఉంటది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవ యాగము నీ శరీరమును ఆయనకు అప్పగించుము అని రోమీ 12లో రాయించబడింది. అందుకే మన శరీరాన్ని సజీవ యాగంగా మంచిగా ఉంచుకోవాలి. ఈ కొద్ది సమయం ఇచ్చిన నాకు పాస్టర్ గారికి ఇచ్చిన ఈ వాక్యము మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. మరి ఇంతవరకు మనము మన కార్యక్రమంలో యేసు శిలువపై పలికిన 7 మాటలు మరి చక్కగా వివరించారు. మరి ఇప్పుడు ఈ సమయము మరి ముగింపు మరియు ప్రభువు భూస్థాపన కార్యక్రమము మరి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు గారు వచ్చి ఈ సమయాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అనంతరం ప్రకటన చెప్తాము. ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుదును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు ప్రభావము కలుగుదును గాక. మరొకసారి ఆశ్చర్యకరుడును అద్భుతకరుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలుభాగస్తులై ఉన్న దేవుని ప్రజలు సంఘమై ఉన్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా జయం గారికి ఇందాక మీరు చెప్పారు, నేను చెప్పలేకపోయాను. మరొకసారి పేరు నిండు వందనాలు. సార్ గారు ఉన్నారు, కొత్తగా వారిని చూస్తున్నాం. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం అండి. మరి ఈ దినము ఎంతో చక్కగా ఇంతవరకు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు 7 మాటలను వారు వివరించారు. నేను అక్కడ కూర్చొని వారు చెప్తున్నప్పుడు కొన్ని కొత్త విషయాలను కూడా నేను నేర్చుకున్నాను. వాస్తవానికి 7వ మాట కొంచెం మా బిడ్డ చెప్పలేకపోయాడు. ఆడికి మొన్ననే చెప్పాం, మొన్ననో అనుకుంటా. అయితే నేను మేడం గారు బాబు ఒకటే నేను చెప్పండి డాడీ అని చెప్పారు. లేదు నాన్న అవకాశం ఉంది, నాకు వాళ్ళ అమ్మగారు రికమెండేషన్ ఒక 2 రిఫరెన్స్లు అవ్వచ్చు కానీ నేను అసలు నాకు టైం లేదని చెప్పేశాను. పాపం వాడేదో నేను చూశాను, పుస్తకాలు తిరిగేశాడు. నా దగ్గర ఉంటే కొన్ని బుక్స్ చదివాడు. మొత్తానికి ఏదో ఒక 10 నిమిషాలు నిలవబడ్డాడు. రాగాల దినాల్లో బిడ్డను ఇంకనూ వాడుకొందును గాక. కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నాడు, కొంచెం తగ్గించుకుంటే మంచిది. అంటే ప్రారంభంలో అలాగే ఉంటుంది, మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. అలా సేవానుభవంలో తను కూడా సేవ చేయాలని ఆశపడుతున్నాను. ప్రభు చిత్తమైతే మక్కలా కాకుండా ఇంకా ఉన్నతమైన స్థానంలో బిడ్డను దేవుడు వాడుకుందును గాక. రైట్. ఈ రోజున ఆకాశము క్రింద భూమి పైన ప్రతి సంఘములో కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాటలను అందరూ కూడా ఈ రీతిగా చెప్పుకుంటూ వస్తారు. ఈ పరంపరలో దేవుడు మనకు కూడా చక్కని అవకాశం ఇచ్చినారు. సమయం ఉంది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 3 సమయములు మరణించిన తర్వాత కొన్ని విషయాలను చెప్పి ముగించాలని ఆశపడ్డాం. ఏదేమైనా ప్రభుల వారు నాకు అవకాశం ఇచ్చినారు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మీకు చెప్పి మనం ముగింపులోనికి వెళ్దాం. మంచిదండి. ఈ రోజున అన్ని విషయాలు చెప్పినారు.
యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏ రీతిగా సిలువ శిక్షకు అప్పగించినారో, ఆయన ఏ రీతిగా ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడినారు. ప్రియమైన దేవుని సంగమ, మొట్టమొదటి మాటగా ఏమని వ్రాయబడి ఉన్నదంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఆ మాట చెప్పాలంటే అది అంత ఆషామాష మాట కాదండి. మనము చెప్పగలుగుతాము కానీ క్రియ అనేటప్పటికి అది మనము చేయలేం. అది చాలా కష్టతరమైనది. ఎవరైనా అది ఒక మాట అంటేనే మనం తట్టుకోలేం. ఏమండి? ఎవరినైనా మనము క్షమించవలసి వస్తే వారిని మనం క్షమించలేం. ఇది ఒప్పుకోవాల్సిందే. ఇది మాత్రం 100% కానీ ప్రభువు ఆ మాట ఏ పరిస్థితిలో ఆయన పలికినారు అంటే, వాస్తవానికి ఆయన ఇందాక సహోదరులు చెప్పినట్టుగా ఆయన ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్‌కి వచ్చేస్తున్నారు. ఉన్న గత్యమైన తోట నుండి ప్రభువుని అలాగ వారు తీసుకువెళ్తున్నారు. ప్రధాన యాజకుల దగ్గర నిలవబెట్టినారు. ఏమండి గవర్నర్‌ల దగ్గర నిలవబెట్టినారు. తర్వాత ఏమండి ఒక రూములో బంధించేసి అంటే ఇంకా నేను ఎక్కువ చెప్పను. వారు చెప్పింది మళ్ళీ నేను చెప్తే మొత్తం మీరు మర్చిపోతారు. ప్రభువుని ఒక రూములో బంధించేసి ఏమండి పిడిగుద్దులు గుద్దారండి. అది మామూలు విషయం కాదు. పిడిగుద్దులు గుద్దారు ప్రభువుని. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని సంగమా. ఏమండి హేళన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? హేళన చేస్తే ఎవరైనా తట్టుకుంటారా అండి? ఇంకో ఒక దగ్గర అంటాడు, రెల్లుతో కొట్టారంట ప్రభువుని. ఆ! ఇంకా బాధాకరమైన విషయం ఏంటి, ఆ వాక్యం చదివినప్పుడు నా గుండె ఎంతగానో తరిక్కిపోయింది. సంగమా, తన 2 చేతులు చాపమని చెప్పేవారంట. తన అరచేతుల మీద కొట్టారండి. ఏ తప్పిదము చేశారని ప్రభువు? ఒకసారి ఆలోచన చేయి. అరచేతుల మీద కొట్టడం ఏంటండి? అరచేతుల మీద కొట్టారంట ప్రభు. ఎంత బాధను అనుభవించి ఉంటారు ప్రభులు వారు. వస్త్రాలను తీసేస్తున్నారు. ఎవరు కొట్టారో చెప్పు? హేళన చేస్తున్నారు. ఆయన ఎవరైనా దేవుడు. అలా భరిస్తున్నాడు. అక్కడితో ఆగలేదు. తీసుకువెళ్ళిపోయినారు పిలాతు యొద్దకు. పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకేమీ కనిపియలేదంట. అచ్చచ్చ! ఎలాగైనా సరే యేసేను చెప్పండి సిలువేసేయమంటున్నారు. ఏమంటున్నారండి? వారి మైండ్‌లో అదే ఎక్కేసింది. రాత్రి చెప్పాను, యేసు ప్రభువుని బంధించడానికి వచ్చినప్పుడు ఎవరొచ్చారంటే జనసమూహం వచ్చింది. ఎవరొచ్చారండి? వాళ్ళకేంటి పని? అంటే ప్రజలు అలాగున్నారు. జనసమూహము, కత్తులు, గుదియలు. ఆయనేమైనా బందిపోయాడు దొంగ. ఆయన బంధించడానికి అలాగొచ్చినారు. అలా ఏమండి అప్పటికే ఆల్మోస్ట్ తన శరీరం అంతా బలహీనమైపోయింది. కొరడా దెబ్బలు మనం సింపుల్‌గా కొరడా దెబ్బలు కొట్టారంటాం గానీ, అనుభవిస్తే తెలుస్తది. ఆ ఒక్క దెబ్బ ఆ కొరడా శరీరం పడినప్పుడంట, ఆ స్కిన్‌ను అది అలాగా 'ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్' అనే మూవీ ఉంటది. చూస్తే నిజంగా ఇది ఏంటి ఇలా అనిపిస్తది. అది రియల్లీ అది. ఆల్రెడీ వాళ్ళ లోపట అది నిండిపోయింది. ఎలాగైనా యేసు ప్రభువుని శిక్షించాలి. ఎలాగైనా చంపాలి. ఈ కారణాన వాళ్ళు చాలా గట్టిగా కొట్టారు. ఇన్‌స్ట్రక్షన్స్ గూడా అలాగే ఇచ్చేసినారు. ఎవరో ఒక్కరిద్దైతే బాగుండు. అందరూ ఒకటైపోయినారు. ప్రధాన యాజకులు ఒకటైపోయినారు. ప్రజలు అందరూ ఒకటైపోయినారు గనుక ఎవరూ ఇంకా సపోర్ట్ చేయలేకపోయారు. అంత బలమైన దెబ్బలను ప్రభువు ఎంతో ఘోరంగా ఆయన అనుభవిస్తూ కూడా అంటున్నాడు, తండ్రి ఏం చేయొచ్చును. ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతారా? నో, నెవ్వర్. ఒకే ఒక్కరు చెప్పగలుగుతారు. ఆళ్ళే ప్రభువుని ఎరిగిన క్రైస్తవ జనాంగము. హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! ఈ మొదట మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాల్సి ఉన్నది అంటే, మనము క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించే గుణము మనలో ఉండాలని ఈ మాట మనకు నేర్పిస్తుంది. రెండవదిగా మరొక చిన్న రివ్యూగా చేస్తాను. రెండవదిగా ఇద్దరు దొంగలు మధ్యన జరిగితే నేడు నీవు కూడా నాతో కూడా పరదైస్తులు. గొప్ప విషయం. ఇది రక్షణ అనే సాదృశ్యంగా మనం చూడవచ్చు. ఎందుకు ప్రభు ఆ మాట ఆలకించినారు? బేసిక్‌గా ఆ దొంగ కోసం మాట్లాడిన సర్వ మానవాళి కొరకు ఆయన రక్షణ ఇవ్వడానికి ఆ మాటను పలికినాడు. ఎందుకు రక్షణ? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే రక్షణ. ఒక ప్రాంతంలో నువ్వు బస్సులో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా నీకు టికెట్ ఉండాలి. టికెట్ లేకపోతే ఎవరైనా పంపిస్తారా? నో. రక్షణ అనేది ఖచ్చితంగా మానవుడికి కావాలి. ఆ పరలోకానికి వెళ్ళాలని. ఆ రీతిగా ఆ రెండవ మాట రక్షణ మాటగా మనం చూడగలుగుతాం. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు నీ తల్లి. ఇది ఏమండి ప్రియమైన దేవుని సంగమా, ఒక బాధ్యత.
రెస్పాన్సిబిలిటీ ఈ రోజున చూడగలిగినట్లయితే ఈ బాధ్యత అనేది చాలా తక్కువ అవుతుంది. కానీ ఈ రోజున నేను కూడా బాధ్యత కలిగి ఉండాలని ఈ మాట మనకు నేర్పిస్తుంది. ఏ బాధ్యత కలిగి ఉండాలి? ఒకటి ఇందాక చెప్పారు సహోదరి, ఇంటి బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం సంఘం యొక్క బాధ్యత కూడా నువ్వు కలిగి ఉండుదువు గాక. ఈ రోజున నేను సంఘం యొక్క బాధ్యతలను భుజస్కంధాల మీద మోయాలి అని దేవుడి ఈ మాటను ఆయన పలుకుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ మూడవ మాట ఏమిటి అంటే బాధ్యత. నాలుగవ మాటగా మనము చూడగలిగినట్లయితే ఇందాక చెప్పినారు ఏమండి, నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచితివి. ఇది వాస్తవానికి చాలా ఆక్రందనతో ఆల్మోస్ట్ ప్రభుల వారు ఎంతో బాధను అనుభవిస్తూ ఆ మాటను చెప్తున్నారు. ఎందుకు ఆ మాట చెప్పవలసింది వచ్చింది అంటే దేవునికిను తండ్రికి మధ్య ఉన్న సంబంధం క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందంటే కుమారుడైన ప్రభుల వారికి తెలిసింది, నా తండ్రి నాకు చెయ్యిను విడిచిపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చెయ్య విడిచిపెడుతున్నాడు. వాస్తవానికి అక్కడ దేవుడు ఎందుకు చెయ్యిను విడిచి పెట్టవలసి వచ్చింది అని మనము చూడగలిగితే సర్వలోక పాప పరిహారార్థమై బలియాగము జరగాలి. పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించాలి. ఆ దైవ కుమారుడు కుల మత జాతి వర్గ రంగు భేదము లేదు, సమస్త మానవ జాతి పాప ప్రక్షాళన కొరకు ప్రాణము పెట్టాలి. అందుకే ఆయన అక్కడ తండ్రి చేయును విడిచిపెట్టాడు. వాస్తవానికి పెయిన్, చాలా బాధ, విడిచిపెట్టలేరు. ఏ తండ్రి ఏ కుమారుని కూడా విడిచిపెట్టలేరు. కానీ అక్కడ ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందంటే సర్వలోకానికి రక్షణ కలగాలి, మానవుని యొక్క పాప పరిహారం జరగాలి, ఆయన యజ్ఞ పశువే, ఆయన బలవాలి, ప్రాణాన్ని ఆయన అర్పించాలి. గనుక దేవుడు యెహోవా తన చేతిని అక్కడ విడిచిపెట్టింది. అక్కడ ఆ మాట దేనికి సాదృశ్యం అంటే ఎడబాటు లేదా విడవబడుట. అక్కడే కానీ తండ్రి విడవకపోతే మనకి రక్షణ దొరకదు. అక్కడ తండ్రి కానీ ఒకవేళ తనను పట్టుకొని ఉండిపోతే మనకి అవకాశం రాదు. అందువలన నీ కొరకు నా కొరకు ఇందాక వారు చెప్పినట్లుగా ఆయన తన కుమారుడినే మన కొరకు వదిలేసినాడండి. అంత గొప్ప దేవుడండి మనం ఆరాధిస్తున్న మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభులు వారు తన కుమారుడినే మనకు అనుగ్రహించేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ రీతిగా నాలుగవ మాట ఎడబాటును మనకు నేర్పిస్తుంది. ఐదవ మాట ఏమిటి అంటే నేను దప్పిగొనిచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, వాస్తవానికి అది ఇందాక చెప్పారు బ్రదర్ గారు, భౌతిక సంబంధమైన దప్పిక, ఆత్మ సంబంధమైన దప్పిక. ఈ రోజున వాస్తవానికి ప్రభులు రాత్రి గెత్సమైన తోట నుండి ఆ సిలువ మీదకి ఎక్కినంత వరకు కూడా ఎవరైనా ఒక మంచినీళ్ళు ఇచ్చి ఉంటారా? ఇవ్వలేదండి. ఎప్పుడు యేసు ప్రభుని కొడదామా, ఎప్పుడు యేసు ప్రభుని హేళన చేద్దామా, ఎప్పుడు యేసు ప్రభుని హింసిద్దామా, ఎప్పుడు యేసు ప్రభుని సిలువకి ఎక్కించేద్దాం, ఇదే ప్రయత్నంలో ప్రతి వారు ఉంటే ఆయనకి నీరు ఎవరు ఇస్తారండి? ఒక 2-3 అవర్సే మనం అలాగుంటే దప్పికైపోతామే. అలాంటిది ప్రభులు వారు అంత తీవ్రమైన ఆ బాధను ఆయన అనుభవిస్తున్నారు. అప్పటికే ఆయన ఆల్మోస్ట్ యెరూషలేము వీధుల్లో మ్రానును మోసుకుంటూ వెళ్ళిపోయినాడు ఆయన. ఆ సమయంలో వారు ఏం చేసినారంటే ఒక చేదుని ఇచ్చినారు. నీ కొరకు నా కొరకు ఆయన ఆ చేదును ఆయన తాగాల్సి వచ్చింది. బేసిక్గా ఇది దేనికి సాదృశ్యం అంటే ఈ రోజున ఆయన దాహమును నేను తీర్చివారిమై ఉన్నాం. ఏంటి దేవుని దాహం అంటే ఆత్మలో అనే దాహాన్ని ఈ రోజున నేను తీర్చాలి. చాలా మందికి ఈ దాహం కావాలి. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఆనాడు సిలువలో నా ప్రభు దాహాన్ని తీర్చలేకపోయారు. నేను దేవుని యొక్క దాహాన్ని తీర్చాలి. ఏంటి ఆయన దాహం అంటే ఆత్మల దాహాన్ని మనము తీర్చాలని చెప్పుకోవచ్చు. ఆయనకి నీరు కరువా? బండ నుండి నీరును పుట్టించినవాడు, సముద్రాన్ని 2 పాయలు చేసినవాడు, ఎంతో మంది దాహాన్ని తీర్చిన నా ప్రభు. కానీ నా వాస్తవానికి ఆత్మీయంగా ఆయన ఏ దాహము కలిగి ఉన్నాడంటే ఆత్మీయ దాహము, ఆత్మల దాహము కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. 6వ ఉదయం మనం చూడగలిగినట్లయితే సమాప్తమైనది అంటే సంపూర్ణము చేయబడినది అని అర్థం. అక్కడ దేవుడు తన పనిని ఆయన సంపూర్ణం చేసేసాడు. ఏం చేశాడమ్మా? ఏమైనా కొంచెము మిగిలి ఉంటే ఆ మాట ఆయన పలకలేదు.
ఎవరైనా మీకు పని అప్పగించారనుకోండి, చేస్తేనే సార్ మీరు అప్పగించిన పని నేను చేశానని చెప్పగలుగుతారు. కొంచెం ఉండిపోతే మీరు చెప్పగలుగుతారా? అది సంపూర్ణం అవ్వదు, ఇన్‌కంప్లీట్. అది కంప్లీట్ అవ్వదది. కానీ నా ప్రభువు తండ్రి అప్పగించిన పనిని ఏం చేస్తాడంటే సంపూర్ణము చేస్తున్నాడు. ఏంటి తన తండ్రి అప్పగించిన పని అంటే డే 1 మొదలుకొని, తన పుట్టింది మొదలుకొని తన మరణించేంత వరకు తండ్రి చెప్పే ప్రతి పనిని కూడా దేవుడు పర్ఫెక్ట్‌గా చేసేసాడు. ఎక్కడ కూడా ఫెయిల్ చేయలేదు. అంత మాత్రమే కాదు, నా ప్రభువుల వారిని ఈ భూమి మీదకి పంపించినప్పుడు దేవుడు చెప్తాడు, నాయనా నువ్వు చాలా శిక్షలు అనుభవించవలసి వస్తది. యెస్ డాడీ నేను భరిస్తానన్నాడు ఆయన. ఈ ప్రజలు నిన్ను అవమానపరుస్తారు, నేను తట్టుకుంటానన్నాడు యేసయ్య. ఈ ప్రజలు నిన్ను ఏళన చేస్తారు, నేను భరిస్తానన్నాడు ఆయన. నాయనా నిన్ను పడరాని పాటలు నువ్వు పడతావు, అనేకమైన ఇబ్బందులు గురవుతావు, అన్నిటికీ నేను సిద్ధమేనై ప్రభులు వారు తను వచ్చేసినాడు. దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా చేసేసినాడు, సంపూర్ణ చేసేసాడు. సమాప్తమైందని చెప్పగలిగినాడంటే అన్ని చేయగలిగినాడు ఆయన, చేయగలిగినాడు. ప్రియమైన దేవుని సంగమా, కంప్లీట్ చేసేసాడు ప్రభు. ఏ పని నిమిత్తము ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినారు, ఏ విషయంలో ప్రభు ఈ భూమి మీద బ్రతికినాడు, అన్ని విషయాలు కూడా ఆయన పనులన్నీ కూడా సంపూర్ణము చేయబడ్డాయి. అందుకే ఆ మాట ఆయన చెప్పగలిగినాడు. ప్రియమైన దేవుని సంగమా, 7వదిగా తండ్రి నా ఆత్మను నీ చేతుకు సమర్పిస్తుంది. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు మన ప్రభు. తన యొక్క ఆత్మను ఏం చేస్తున్నాడంటే తండ్రికి అప్పగిస్తున్నాడు. మన్నైనది వెనకటికి మన్నుకి వెళ్ళిపోతుంది, ఆత్మ తను చేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని సంగమ, 7వ మాట సమర్పణ అని కూడా మనం చెప్పవచ్చు. ఆ రీతిగా 7 మాటలను బహుస్పష్టంగా ఎంతో అర్థవంతముగా చాలా చక్కగా మీరు చెప్పినారు. మరొకసారి 7 మాటలను వివరించిన మీ అందరికీ 2 చేతులు జోడిస్తూ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదును గాక. రైట్, ఇంకా మనకు ఒక 15-20 నిమిషాల సమయం ఉంది. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మరి నేను చెప్పను, ఆల్రెడీ మీరు చెప్పేసినారు కనుక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళే ముందు గడిచిన కొంత సమయం నుండి మనము ప్రభులు వారు రక్తాన్ని కార్చినారు, ఆయన మన కొరకు రక్తాన్ని పెట్టినారు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, వినుంటారేమో ఆఫ్ కోర్స్. మరొకసారి విందాం, ఏడాదికి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభులు వారు తన రక్తాన్ని ఏ రీతిగా ప్రజల కొరకు చిందించారు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ ఏ సందర్భాల్లో తన రక్తాన్ని ప్రజల కొరకు ఆయన ఒలికించారని చూడగలిగితే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడ తన రక్తాన్ని చిందించినారంటే, నెంబర్ 1 గెత్సెమనే తోటలో ఈ సర్వ మానవాళి కొరకు ఆయన మొట్టమొదటిసారిగా రక్తాన్ని చిందించినాడు. అది ఆ చెమట రక్త బిందువు వలె నేలన తాకిందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రజలందరూ కొరకు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆయన చిందించారంటే మొట్టమొదటిగా గెత్సెమనే తోటలో. ఆయన ఏమండి ఎంతో ఆవేదనతో ప్రార్థన చేస్తున్నాడు, ఎంతో ఆక్రందనతో ప్రార్థన చేస్తున్నాడు. చెమట రక్తం వలె మారాలంటే అది మామూలు విషయం కాదు. అక్కడ నా ప్రభువు ఏమండి ఆ చెమట రక్తం వల్ల మారడానికి కారణం ఏంటో తెలుసండి. అక్కడ తండ్రి చిత్తము తన చిత్తము ఈ మధ్యన నా ప్రభువు ఏమైపోతున్నాడంటే నలుగుతున్నాడు. ఏమవుతున్నాడండి ఆయన? చెప్పాలి ఏమైపోతున్నాడు? నలిగిపోతున్నాడు. తండ్రి చిత్తం ఏంటి? రేపు భయంకరమైన శ్రమను అనుభవించాలి, అనేకమైన బాధలు అనుభవించాలి, గొప్ప స్వాదను అనుభవించబోతున్నాడు. ఇది తండ్రి చిత్తం. నేను చేయాలా వద్దా? ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే గిన్నెను తొలగించు అంటున్నాడు. ఈ రీతిగా తన సొంత చిత్తము లేదా తండ్రి చిత్తం మధ్యన ప్రభులు వారు నలుగుతూ, నేను వివరంగా చెప్పేస్తున్నాను, టైం అవుతుంది, నలుగుతూ ఆ చివరికి ఆ చెమట ఎలాగ వచ్చిందంటే రక్తము వల్లే వచ్చింది. చాలామంది అంటారు సైన్స్ ప్రకారంగా, మెడికల్ ప్రకారంగా ఎంతో ప్రెషర్ ఉంటే కానీ, ఎంతో హై బీపీ వస్తే కానీ, ఆ నర్వస్ ఎంతో ఇదైతే కానీ ఆ బ్లడ్ బాడీ నుంచి రాదు. లూకా గ్రంథకర్త అంటాడు, ఆయన డాక్టర్ కనుక ఎంతో ఆతృతతో వేదనతో నా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. శరీరం అంతా ఆవేదన చెందింది కనుక ఆ చెమట రక్తంగా మార్చబడింది. అన్నదమ్ముడా, ప్రియమైన దేవుని సంగమా,
ఈ సమస్త మానవాళి కొరకు నా ప్రభు మొట్టమొదట ఏ స్థలములో ఎక్కడ రక్తాన్ని చిందించాడంటే గెత్సెమనే తోటలో చిందించాడు. రెండవదిగా ఎక్కడ తన ప్రభు తన రక్తాన్ని చిందించినాడో తెలుసా? ప్రభువుని వారు బంధించి తీసుకొస్తారు అన్నా దగ్గరికి, కైపా దగ్గరికి, హేరోదు దగ్గరికి వచ్చినప్పుడంట హేరోదు యేసు ప్రభువుని చూసి సంతోషిస్తాడంట. ఏం చేస్తాడండి? అబ్బా, యేసు ప్రభుని ఇప్పుడు నేను చూస్తున్నాను, ఈయన గలీలేడనే యేసు. ఏ రోజు చూసి సంతోషిస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి యేసు ఎవరు అనుకున్నాడు. యేసు ప్రభుని ఆ రీతిగా చూసి కొంత శిక్షణ కూడా వేస్తాడు. తదుపరి మరలా పిలాతు యొద్దకు తీసుకొచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే రెండవదిగా కొరడా దెబ్బల చేత ఆయన ఏం చేస్తారంటే గాయపరుస్తారు. తన శరీరాన్ని ఏం చేస్తారండి? అప్పుడు బ్లడ్ రావడం అనేది మొదలు పెడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమ, వాక్యం అంటే అది యెషయా గ్రంథకర్త అంటాడు, మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడని వాక్యం అంటుంది. అంటే ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే మన అతిక్రమములు, మన దోషములు, మన పాపములు, మన శాపముల కొరకు ప్రభువు అక్కడ రక్తాన్ని చిందించినాడు. ఒకటి, దేవుని చిత్తము కొరకు రక్తాన్ని చిందించాడు. రెండవదిగా మన అతిక్రమములు, మన పాపముల కొరకు అక్కడ కొరడా దెబ్బల చేత తన రక్తాన్ని చిందించాడు. మూడవదిగా ఏ ప్రదేశంలో దేవుని రక్తము చిందించబడిందంటే తన తలపైన ముండ్లి కిరీటాన్ని పెట్టారు. ఏం పెట్టారండి? ఆ ముండ్లి కిరీటాన్ని పెడుతున్నప్పుడు ఆ ముళ్ళు ఆ తల భాగములో గుచ్చినప్పుడు ఆ రక్తము కారుతూ వచ్చింది. ఆ స్థలములో ప్రభు రక్తాన్ని చూడగలిగినారు. ఎందుకు ముండ్లి కిరీటం మీద పెట్టవలసి వచ్చిందంటే మన ఆలోచనలు, మన తలంపుల కొరకు ఏమండి ఆయనకి ముండ్లి కిరీటం పెట్టవలసి వచ్చింది. ఎందుకు ఈ తల మీద పెట్టారంటే ఆనాడు ప్రథమ మానవులైన ఏమండి కయోను ఏమండి తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు కయోను నుదుటికి, నొసటికి ఒక ముద్ర వేస్తాడు దేవుడు. ఏమైనా వేస్తాడండి? దేశ దిమ్మరని. ఎక్కడ వేస్తాడు ముద్ర? ఇక్కడ ఏముంటాయి? నుదుటు అంటే ఇక్కడ తలంపులు ఏముంటాయి? ఇక్కడ ఈ పాటలు ఏమొస్తాయి? మనకి ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి. ఇక్కడ మంచి తలంపులు వస్తే మంచిగా ఉంటుంది, చెడ్డ తలంపులు వస్తే ఒక విధంగా చెప్పాలంటే ఈ మానవుడి యొక్క జర్నీ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఈ తలంపుల కొరకు ప్రభువి ఆ యొక్క తలపైన ఆయనకి ఆ ముండ్ల కిరీటాన్ని పెట్టారు. ప్రియమైన దేవుని సంగమం, ఒకటి, దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన రక్తాన్ని చిందించినాడు. రెండవదిగా మన అతిక్రమముల కొరకు ఆయన గాయపడడం ద్వారా రక్తాన్ని చిందించాడు. మూడవదిగా మనము చూడగలిగినట్లయితే మన తలంపులు, మన ఆలోచనల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. నాలుగవదిగా ఇంకొక ప్రాంతంలో ఆయన రక్తము చూస్తాం. అది ఎక్కడంటే ఆయనని తీసుకొస్తారు గొల్గొతా కొండ యొద్దకు. తీసుకొచ్చినప్పుడు ఆయన శిలువ మ్రాను మీద పెట్టి ఏమండి తన చేతులకు, కాళ్ళకు ఏం చేస్తారంటే మేకులను కొడతారు. ఇవన్నీ కూడా విత్ రిఫరెన్స్లు ఉన్నాయి. దావీది సంకీర్తనలు కూడా ఉంటాయి. ఇదిగో ఆయన చేతులకు, ఆయన పాదములకు పొడుస్తారంట. ఏముంటుందండి? ఒకసారి చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుంది చూద్దాం ఒకసారి. కీర్తనలు 22:16 ఉంటుంది చూడండి. కీర్తనలు 22:16 ఆ మాట కూడా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని సంగతి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. చూడండి, వారు నా చేతులను, నా పాదములను ఏం చేశారమ్మా వాళ్ళు? అమ్మ మీరు ఎవరో కానీ అమ్మ లోకపాస్టం గారు భలే చదువుతున్నారమ్మా మీరు. వాక్యం మాత్రం నిజంగా అది అద్భుతం, మిరాకిల్. అలా చదువుతున్నారంటే మీరు బైబిల్ ఎంతో డైలీ చదువుతున్న వాళ్ళకి అదొక స్పీడ్నెస్ వస్తుంది. మిమ్మల్ని చదువుతున్నప్పుడు నా యవ్వనం నాకు గుర్తు వస్తుంది. మా పాస్టర్ గారు వాక్యం చెప్తే నేను అలాగే టక్క అందించాం. పాస్టర్ గారు చెప్పకముందే నేను చెప్పేసేవాడు, బాబు నీకు దండం ఆగురా అనేవాడు ఆయన. ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గిపోయింది నాకు కూడా, నిజంగా చెప్తున్నా. మిమ్మల్ని చదువుతున్నప్పుడు నాకు నేను గుర్తు చేసుకుంటాను. నా ఇంటర్మీడియట్ డిగ్రీలు నేను అలాగే చదివేవాడు, చాలా స్పీడ్గా చదివేవాడు. ప్రియమైన తప్ప తర్వాత చదివిడమే, కానీ మీరు కరెక్ట్గా చదువుతున్నారు. వాక్యం అంటుంది ఈ నాలుగవదిగా ప్రభు కంట వారు పొడి చేశారంట, కాలుకు చేతులు కంటే మేకులు కొట్టారు. అప్పుడు రక్తం అక్కడ చిందించబడింది. ఐదవదిగా చివరిగా ఇంకొక స్థలములో రక్తం చిందించబడింది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన శిలువ మ్రాను మీదకి ఆల్మోస్ట్ తన ప్రాణాన్ని అప్పగించేస్తున్నారు. ఒక సైనికుడు వస్తాడు, ఈటుతో ఏం చేస్తాడు? పొడిచేటప్పుడు ఏమొస్తుంది? నీళ్లు, రక్తము రెండు కలిపి వస్తాయి. ప్రియమైన దేవుని సంగమా, సైన్స్ ప్రకారంగా చూస్తుంట
ఆ ఈటె గుండె లోనికి వెళ్ళినట్లుగా, గుండెలో ఒక పొరేదో ఉంటుంది, అది నీరు ఉంటుంది, అది ఇంకా రక్తము కలిసి వచ్చాయని కొంతమంది బైబిల్ చరిత్రకారులు తెలియపరుస్తారు. ఇది ఎందుకు ఆయన ఆ రీతిగా ఆయన శరీరం నుంచి నీళ్లు, జాగ్రత్తగా వినండి, నీళ్లు రక్తం వచ్చినాయంటే ఏమండి ప్రియమైన దేవుని సంగమా, నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, రక్తము సంఘమునకు సాదృశ్యం. నీళ్లు రక్తము అంటే ఈ రెండిటి ద్వారా రాగల దినాల్లో ప్రభు మరణ అనంతరము సంఘ స్థాపన చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంఘాన్ని స్థాపించబోతున్నాడు. ఈ సూచనగా ఆయన ప్రక్కలో నుంచి నీళ్లును ఏమండి ఆ రక్తము కలిసి రావడం అనేది మనం చూస్తున్నాం. ముగించుకుందాం. మొట్టమొదటిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమండి గెత్సెమనే తోటలో మొట్టమొదటిసారిగా రక్తాన్ని చిందించాడు. రెండవదిగా నా ప్రభు ఎక్కడ రక్తాన్ని చిందించినారు అంటే ఆయన మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు ఆయన శరీరం ఏమైందంటే గాయపరచబడింది, అనగా కొరడా దెబ్బల చేత కొట్టబడింది. మూడవదిగా ఎక్కడ రక్తాన్ని ఆయన చిందించవలసి వచ్చిందంటే మన ఆలోచనల కొరకు, మన తలంపుల కొరకు ఆయన తలపైన ముండ్ల కిరీటము పెట్టవలసి వచ్చింది. ఆ మాట కూడా వ్రాయబడి ఉందండి మత్తయి సువార్త 27:29 ఉంటుంది. తర్వాత మీరు చదవచ్చు. అదే విధముగా నాలుగవదిగా ఏ స్థలములో దేవుడు రక్తాన్ని చిందించినాడు అని మనము చూడగలిగినట్లయితే ఆయన కాళ్ళు చేతులకు ఏమండి మేకులు కొట్టడము ద్వారా రక్తం అక్కడ చిందించబడింది. ఎందుకు కాళ్ళు చేతులకు కొట్టినారంటే వాక్యం అంటది మన క్రియలను బట్టి, అనగా మనము చేతులతో చేసిన పనులు బట్టి, మనము కాళ్ళతో చేసిన ఈ పనులు బట్టి ఆయన చేతులకు కాళ్ళకు ఆ మేకులను కొట్టడం జరిగింది. రక్తం కూడా ఆ రీతిగా చిందించబడింది. చివరగా ఎక్కడ తన రక్తము చిందించబడిందంటే ఏమండి ఈటుతో పొడవగానే రక్తము నీళ్ళు వచ్చాయి. నీళ్లు పరిశుద్ధాత్మక సాదృశ్యము, రక్తము సంఘానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ ద్వారా మరణము తర్వాత సంఘము స్థాపించబడుతున్నది. మరొక చోట వాక్యం అంటది ఆయన నీళ్లలోను రక్తములో ఉన్నవాడని వాక్యం అంటది. ప్రియమైన దేవుని సంఘమా, యేసు ప్రభు మరణించిన తర్వాతనే సంఘ స్థాపన జరిగినది. దానికి సూచనగా నీళ్లు ఏమండి ఆ రక్తము రావడం అనేది, దాంతో ఇంక ఎండింగ్, ఇంకా లాస్ట్ ప్రభులు వారు ఇంకా అక్కడతో ఇంకా అన్ని ఎండ్ అయిపోతాయి. అంటే నీళ్లు రక్తం వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా లీవ్ ఇట్, అక్కడోళ్ళెక్కడో వెళ్ళిపోతుంటారు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభులు వారు తన యొక్క మరణాన్ని ఆ రీతిగా ఎక్కడ గొల్గొతా నుండి మన్నించండి గెత్సెమనే నుండి గొల్గొతా కొండ వరకు ఈ సుదీర్ఘమైన ప్రయాణాన్ని నా ప్రభులు వారు సర్వలోక మానవుల కొరకు, ఈ ఊరని ఆ ఊరని, ఈ ప్రాంతమని ఆ ప్రాంతమని, ఈ రాష్ట్రమని ఆ రాష్ట్రమని, ఈ దేశమని ఆ దేశమని కాదు, సమస్త మానవ జాతి కొరకు నా యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్నటి దినమున ఈ రోజున గెత్సెమనే నుండి గొల్గొతా ప్రాంతం వరకు ఆయన వెళ్ళినాడు. ఆ రీతిగా దారాలుగా ఆయన రక్తాన్ని ఒక్క బొట్టు కూడా దాచుకోకుండా మన కొరకు ఆయన చిందించవలసి. చాలా మంది అంటారు ఎందుకయ్యా యేసుప్రభు రక్తాన్ని చిందించినారు అని అంటారు. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం అంటది ఆయన రక్తములోనే ఈ మనుషుని యొక్క దోషములు, యేసు రక్తములోనే ఈ మనుషుని యొక్క అతిక్రమములు, యేసు రక్తములోనే ఈ మనుషునికి పాప క్షమాపణ కలదు. ఏం కలదండి? దేవుడనేవాడు రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఆ రక్తము నిర్దోషమైన రక్తమై ఉండాలి. ఆ రక్తము పవిత్రమైన రక్తం ఉండాలి. మానవ పాప పరిహారార్థమే ఆ పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించాలి. అటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసు ప్రభువే మీకు ఈ జగాన్న కనిపిస్తారు. అటువంటి గొప్ప దేవుడిని, ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా నిజముగా ఇది ధన్యకరమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ చివరగా ఒక 5 నిమిషాలలో ఆయన సమాధిని గూర్చి చెప్పి మన ముగింపులోనికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని సంగమా, ఇంచుమించు మీరు 10 గంటల నుంచి చాలా ఓపికతో ఉన్నారు. నిజంగా ఎంతో గొప్ప ధన్యత గనుక మరి సమయంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏమండి ఆయన మరణించిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోయినారు. ఎందుకంటే నిన్నటి నుంచి వారు ఎలా ఉన్నారంటే ఎప్పుడు యేసు ప్రభుకి సిలువే వేస్తారా, ఎప్పుడు యేసు ప్రభుని చంపేస్తారా, ఇదే మైండ్లో ఉన్నారు. వారు అనుకుని జరిగిపోయింది. వారు అనుకుంటున్నారు మేము అనుకున్నట్లే చంపేస్తారు అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ప్రభు ఇందాక వీళ్ళు చెప్పినట్లుగా లేఖనములు నెరవేర్చబడాలి. ఏమవ్వాలండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ఒక ప్రణాళికమైనది. ఇట్స్ ఎ ప్లాన్. అది ఒక ప్రణాళికమైనది.
అప్పటికప్పుడు అకస్మాత్తుగా జరిగిపోయింది కాదు. అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిందే మరణించడానికి. అసలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పంపడానికే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు ఆయన. ఈ విషయం వాళ్ళకి తెలీదు. ఇంకో మాట, యేసు ప్రభుని ఎవరు చంపీలే, తన్ను తాను అప్పగించుకుని ఏం చేసుకున్నాడమ్మా? చెప్పాలి, తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే సులువుగా దొరికిపోయాడు ఆయన. గెత్సేమనే తోటలో సులువుగా దొరికిపోయాడు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, నన్ను పట్టుకుంటారని తెలుసు దేవునికి. అప్పటికి పేతురు మనలా స్పీడ్ కనుక అది చెప్పాను, కత్తితో ఏం చేస్తాడు చెవుని? అప్పుడు అంటాడు, పేతురా నువ్వు కత్తినే వాడవు, నేనిప్పుడు నా తండ్రిని వేడుకుంటే 12 ఊహమైన సేనలు దించేస్తాడు ఆకాశం నుండి. ఎంతమందినండి? ఒక్కొక్క సేన 6,000 మంది యోధులను చంపుతాడంట. 12 అంటే 72,000 మంది యోధులను ఇప్పుడు ప్రభువా పంపించి అంటే ఆకాశంలో పంపిస్తాడు. వీళ్ళందరిని కూడా హతం చేస్తాడు. ఇది కాదు తండ్రి చిత్తం, నేను ప్రజల కొరకు బలియాగం అవ్వాలి కనుక కాదు పేతురు అని పేతురుతో అక్కడ దేవుడు మాట్లాడతాడు. కాబట్టి యేసుప్రభుని ఎవరు చంపేలేదు, పొడిచిలేదు, తను అనుమతి ఇచ్చినాడు. ఏమిచ్చినాడండి? ప్రజల కొరకు తన్ను తాను బలియాగం అయిపోయాడు. అందుకే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె నోరు ఎప్పలేదని పిలాతుకి బుర్ర పాడైపోద్ది. ఏంటి ఇంతలాగా నేను హింసిస్తున్నారు ప్రజలు, ఇంతలాగా నీకు ఏలన చేస్తున్నారు, నువ్వేం మాట్లాడవేంటి, మౌనం అయిపోతావు, నువ్వు యూదులు రాజువా అంటే నువ్వు అన్నట్టు అనేస్తాడు దేవుడు. అంతకు మించి ఇంక మాట అండ ఆయన. బాబు ఈయనలో మాకే దోషము, ఈయనలో మాకే తప్పిదము మాకు సంబంధం లేదు. తన భార్య బాబు ఆయనవే ముట్టక, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. జస్ట్ చిన్న ఆ ఆజ్ఞ మాత్రం ఇస్తాడు. శిక్ష అమలు చేసే ఒక జారీ జీవోను మాత్రం బాసేస్తాడు. వీళ్ళు మాత్రం ఉన్నది లేని కల్పించుకొని, అసలు వాస్తవాన్ని సిలువ శిక్ష అది కాదు. దొంగలకి ఎలాగేస్తారు? మేకులు కొట్టారా? సిలువ శిక్ష అనేది ఆ రోజుల్లో ఉన్నది. అది ప్రధానమైన భయంకరమైన శిక్ష. సిలువ శిక్ష చేశారంటే మామూలు విషయం కాదు. క్రూరమైన బందిపడు దొంగలకు, దేశద్రోహులకి వేస్తారు. బర్బ కోసం ఆల్రెడీ ఉంది ఆ సిలువ. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడండి. ఒక బర్బ కావాలి, యేసును ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా 5 రొట్లు 2 చేపలు తిన్నవారే, స్వస్థతలు పొందుకున్నవారే, మేలులు పొందుకున్నవారే, మట్ల ఆదివారం నాడు మట్ల పట్టుకుని హోసన్నా జయమన్నవారే ఏమంటున్నారు? చంపేయండి ఏమంటున్నారు? పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ తప్పుదని కనబడలేదంటే అవన్నీ వద్దు సార్, ముందు ఈ సిలువ శిక్ష కేసేయండి. అంతేనా? అంత మైండ్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రభు తన్ను ఆ విధంగా లేఖనాలు జరగాలి కనుక ఆ రీతిగా ఇంక అద్భుతం. ప్రభులు వారు ప్రాణం విడిచిన తర్వాత ఒక 5 అద్భుతాలు జరిగినాయి. ఇందాక చెప్పినారు సహోదరులు సహోదరి. ఒకటి ఏ అద్భుతం జరిగిందంటే దేవాలయపు తెర చెరిగింది. ప్రియమైన దేవుని సంగమ, అది అసాధ్యమైన కార్యాన్ని దేవుడు తన బలియాగము ద్వారా, ప్రాణార్పణ ద్వారా సుసాధ్యం చేస్తున్నాడు. ఎందుకు ఈ తెర పెట్టినారంటే ప్రజలకును ప్రభువుకి మధ్యన అదొక అడ్డుగా ఉండేది. ఆ స్థలంలోనికి ఒక ప్రధాన యాజకుడు మాత్రం వెళ్ళేవాడు. ఈ మరణము తర్వాత ఆ యొక్క తెర చినగడము ద్వారా, నేను పైపని చెప్తున్నా, ఆ తెర చినగడము ద్వారా ప్రజలందరికీ దేవుని ప్రత్యక్షతను కనపరిచినాడు. దేవుని ప్రభావాన్ని చూడగలిగినారు. ఆ మందసములో ఉన్న దేవుని మహిమను చూడగలిగినారు. వాస్తవానికి ఆ రోజున ప్రజలు ఆవరణములో ఉండాలి, యాజకులు పరిశుద్ధ స్థలములో ఉండాలి, ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి, వారి స్థానములో ఉండాలి. ఈ రోజున యేసు ప్రభు మరణము ద్వారా ఆవరణములో ఉన్న ప్రజలను దేవుడు ఏం తీసుకొచ్చాడంటే పరిశుద్ధ స్థలములోనికి తీసుకొచ్చినాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మహిమను పొందుకోగలిగిన భాగ్యాన్ని ఇవ్వడానికి ఆ అడ్డుగున్న తెరను దేవుడు ఏం చేసినాడంటే వైదొలిగించేసిన. దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమను, దేవుని వెలుగును ఒక ప్రధాన యాజకుడు మాత్రమే చూడగలిగినాడు. కానీ ఇప్పుడు ప్రజలందరికీ ఆ భాగ్యాన్ని దేవుడు చేశాడు. అందుకే ఆ తెరను ఏం చేసినాడంటే చినిగిపోయింది. రెండవదిగా ఏమి జరిగినదంటే భూమి వణికింది. ఏం జరిగిందమ్మా అంటే గొప్ప భూకంపం వచ్చింది. ఏమొచ్చిందండి? మూడవదిగా ఏం జరిగినదంటే బండలు బద్దలైనాయి. అంటే రాళ్ళు బద్దలైపోయాయి. ఈ భూకంపము రావడము, ఈ బండలు బద్దలవ్వడము సృష్టి అల్లోకల్లో అయిపోయిందంట. ఏమైపోయిందమ్మా?
ఎప్పుడైతే గెత్సెమనే తోటలో ప్రభువులను పట్టుకున్నారో అక్కడ నుండి ఆయన హింసించడము, ఏలన చేయడము, ఆయన పైన సిలువమ్రాన్ని వేయడము, ఆయన పాదాలు ఆ యొక్క కల్వరి కొండ మీద వెళ్ళడము, వీటన్నిటికీ సృష్టి అల్లోకల్లో అయిపోతుంది, తట్టుకోలేకపోతుంది. ఒక్క అవకాశం ఇవ్వండి, దేవునితో మాట్లాడుతున్నాయి. ఒక్క అవకాశం ఇవ్వండి, వీరందరినీ మేము నాశనం చేస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి, తట్టుకోలేకపోతున్నాయి. భూకంపం వచ్చేసింది, రాళ్ళు పగిలిపోయి. అంటే ఆ సృష్టి కూడా దేవుని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నాలుగవదిగా ఏ అద్భుతం జరిగిందంటే సమాధులు తెరవబడ్డాయి. ఏం జరిగాయమ్మా? ఇది మామూలు అద్భుతం కాదు. యేసు ప్రభుల వారు ప్రాణం విడిచిన తరువాత సమాధిలో ఉన్నవారంటే చనిపోయిన వారు బ్రతికారు. ఎవరు బ్రతికారండి? ఇది మామూలు విషయం కాదు. చనిపోయిన వారు ఆ రోజున బ్రతికినారు. వారు మరలా యెరూషలేములో ఆ పట్టణంలో వారు ప్రవేశించారని వాక్యం అంటుంది. అంటే దేవుని మరణము సమాధిని కూడా చీల్చేసినది. అంత బలమైన మరణం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఐదవదిగా ఏం జరిగినదో తెలుసా? వాక్యం అంటది, ఆ శతాధిపతి లేదా ఆ సైనికుడు, ఈయన అక్కడ సైనికుడు తనతో పాటు ఉన్న కొంతమంది ఈయన నిజముగా అక్కడ దేవుని యొక్క మహిమను చూసినారు, దేవుడని ఒప్పుకున్నారు. ఈ 5 అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత జరిగినది. తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. చివరగా ఏమండి, కొంతమంది స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారంటే గలిలయ ప్రాంతం నుంచి వచ్చినారు. వారు దూరముగా ఇదివరకు యేసుక్రీస్తు ప్రభుకి ఉపచారము చేయాలని వారు వచ్చిన గలిలయ స్త్రీలు దూరం నుంచి యేసు ప్రభు యొక్క సిలువను వారు చూస్తున్నారు. కొంతమంది స్త్రీలు అనగా మగ్దలేని మరియా, తల్లి అయిన మరియా, జబదయ్య కుమారుల తల్లి, వీళ్ళు ముగ్గురు కూడా సిలువు దగ్గర ఉంటున్న సమయంలో, ముగిస్తున్న 5 నిమిషాలు, సిలువు దగ్గర ఉంటున్న సమయంలో ఏమండి, అప్పుడు అరిమతయ్యపు అని యోసేపు అని ఒక ధనవంతుడు అక్కడికి వచ్చి, ఆయన ఎవరో తెలుసా? దేవుని యొక్క శిష్యుడు. ఆయన ఎవరండి? దేవుని యొక్క శిష్యుడు. పిలాతు యొద్దకు వెళ్ళిపోయా, ఆ దేహమును మాకు అప్పగించండి అని చెప్పినప్పుడు పిలాతు ఆల్రెడీ మొదటి నుంచి ప్రభు మీద ఆయనకి ఎటువంటి దోషం లేదు. పిలాతు మొదటి నుంచి ప్రభువుని ప్రేమిస్తుండే కనుక ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళిపోండి ఒక పేపర్ రాసి ఇచ్చి ఉంటాడు. వెంటనే యేసేపు కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుల వారిని అమ్రాను మీద నుంచి ఏమండి క్రిందకి తీసుకొస్తారు. ఏమండి శ్రేష్టమైన కొత్త ఏమండి ఆ బట్టలను, ఆ నార బట్టలను చుడతారు. అయితే ఈ యేసేపు, ఈ ప్రధాన ఏమండి ఈ యొక్క శిష్యుడైన ఈ అరిమతయ్యపు యేసేపు తన కొరకు తను ఒక రాతిని సమాధిని తొలిపించుకుంటాడు. ఆ సమాధులు యేసుక్రీస్తు ప్రభును వారిని పెట్టడం జరుగుద్ది. అంత మాత్రమే కాదు, ఆ సమాధిలో నా ప్రభులు వారిని పెట్టిన తరువాత ఏమండి ఒక రాయిని వారు పెడతారు. రాయిని బోర్లించిన తరువాత వారు కూడా అక్కడ యొద్ద నుండి వెళ్ళిపోతారు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి కార్యక్రమం కూడా ఆ రోజుని జరిగినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ రీతిగా ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు అని ఈ శుభ శుక్రవారం అని చెప్తున్నారంటే, నా ప్రభువు అందరి కొరకు మరణించినాడు కనుక ఇది శుభ శుక్రవారముగా లోకము పరిగణించింది. వాస్తవానికి మరణము శుభము కాదు. వాస్తవానికి మరణము శుభము కాదండి. ఎవరైనా ఇంటిలో మరణిస్తే ఆ ఇంటికి శుభం జరిగిందని ఎవరైనా చెప్తారండి? చెప్తారు ఎవరైనా? ఒక ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ ఇంటికి శుభం కలిగిందని ఎవరైనా చెప్తారా? ఆ మరణం ఆ ఇంటికి దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఆ మరణం ఆ ప్రాంతానికి దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఆ మరణం ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి ఒక దుఃఖాన్ని కలుగు చేస్తుంది. కానీ నా యేసయ్య మరణము సమస్త మానవ జాతికి మేలును చేసినది. అందుకే ఈ దినము శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని పరిగణించినారు. నా ప్రభు ఆ రీతిగా రాత్రి గెత్సెమనే తోట నుండి ఈరోజు సమాధి వరకు కూడా ఎన్నో ఇబ్బందులను, ఆవేదనలు, ఎంతో శిక్షణ అనుభవిస్తూ ఆ రీతి మనందరి కొరకు కుల, మత, జాతి, వర్గ, రంగు భేదం లేదు, ప్రజలందరి కొరకు ఆయన దారదారలుగా రక్తాన్ని కార్చినాడు. అక్కడితో ఆయన ప్రాణాన్ని ఆగలేదు, మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టేస్తున్నాడు. అటువంటి ప్రాణ త్యాగమూర్తి అయిన
ఆ యేసు ప్రభుల వారిని మనము జ్ఞాపకం చేసుకునుట ఎంతైనా గొప్ప ఆశీర్వాదము. అట్టి కృప, అట్టి ధన్యత మనకును మన కుటుంబాలకు ఆ మహాదేవుని యొక్క శుభ శుక్రవారం నాడున దేవుని యొక్క గొప్ప కృప మనకు తోడయుండుదును గాక. ఈ సమయంలో మోహన్ సార్ గారు వచ్చి కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకోవాల్సిందిగా ప్రభు పేట నేను మనం